సంచిత పుణ్యుడు అంబురుహ సంభవ వంశము దాల్చి పుట్టి లోకాంచితుడైన వాడు నిఖిలాగమ పుంజము ఏర్పడన్ విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా పంచమ వేదమై పరగు భారత సంహితం చేసే ఉన్నతిన్. పుణ్యనిధి అయిన వాడు బ్రహ్మాంశాన జన్మించిన లోకపూజ్యుడు అయినటువంటి కృష్ణద్వైపాయనుడు వేదాలను విభాగించి వాటిని లోకంలో ప్రశస్తం కావించి విశ్వశ్రేయస్సుకై పంచమ వేదమని ప్రసిద్ధి చెందిన ఈ భారత సంహితను రచించాడు. భారత సంహితను రచించిన వ్యాస భగవానుడి పుట్టుకను గురించి నన్నయ్య గారు చెప్పి ఆ తరువాత భీష్మాది వీరుల పుట్టుకలను గురించి చెప్పబోతున్నారు. అయితే ఈ వరుసలోనే ఎందుకు చెప్పాలి? ఎందుకంటే జనమేజయుడు వైశంపాయనుని అడిగినప్పుడు ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధరాజులు ఉండి కూడా పాండవ ధర్తరాష్ట్రులు రాజ్యాన్ని విభజించుకొని పాలిస్తూ కూడా ఎందుకు యుద్ధం జరిగింది అని వ్యాసుడిని ప్రశ్నించాడు కదా. దానికి వైశంపాయనుడు ఆ వరుసలోనే సమాధానం చెప్పుకుంటూ వస్తూ వ్యాస భీష్ముల జన్మ వృత్తాంతాన్ని ముందుగా చెప్పాడు. దేవతాంశలతో పుట్టిన వారిలో బ్రహ్మాంశ కలవాడు వ్యాసుడు, వసువుల అంశలు కలవాడు భీష్ముడు. అందుకనే ఆ వరుసలో చెప్తున్నాడు. వ్యాసుడు లోకహితార్థం జీవించడానికి పుట్టాడు, భీష్మాదులు యుద్ధం చేయటానికి పుట్టారు. వీరిరువురూ కూడా భారత కథలో పాల్గొన్న పాత్రలే. వ్యాసుడు చిరంజీవి, భీష్ముడు దీర్ఘకాలం జీవించినవాడు. జనమేజయుడు భారత యుద్ధం ఎందుకు జరిగింది అని వైశంపాయనుడిని అడిగినప్పుడు దానికి సమాధానంగా వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. పరశురాముండు భీకర నిజ కోపాగ్రిన్ ఉగ్రుడై 21 మారు ధాత్రీతలం అపక్షత్రంబు సేసినన్ తక్షత్రసతులు సంతానకాంక్ష వెలయంగా ఋతుకాలముల మహావిప్రుల దయచేసి ధర్మము తప్పకుండ పడసిరి పలువుర కొడుకుల కూతులన్ ఇప్పాట తత్క్షత్రమెసగి ఉర్విన్ పర్వి రాజధర్మ పద్ధతి అనఘమై జారచోర దుష్టజనుల బాధన్ పొరయకుండా నిఖిల భూప్రజాపాలన చేయుచుండే శిష్ట సేవ్యమగుచూ. పరశురాముడు ఉగ్ర కోపి అయి 21 మార్లు దండెత్తి క్షత్రియులందరినీ వధించగా ఆ రాజుల భార్యలు సంతానకాంక్షతో ఋతుకాలాలలో బ్రాహ్మణ శ్రేష్ఠుల అనుగ్రహంతో ధర్మవిధిని అనుసరించి సంతానాన్ని పొందారు. మళ్లీ రాజవంశాలు వర్ధిల్లాయి. ఆ విధంగా జన్మించిన రాజులు ధర్మ మార్గాన్ని విడవకుండా జార చోర దుష్టజనాల బాధ ప్రజలకు కలగకుండా భూమిని పాపరహితంగా పరిపాలించారు. వారి పాలన శిష్టసేవ్యమై ఉంది. ఈ పద్యంలో రాజధర్మ పద్ధతి ననఘమై అన్న చోట రాజధర్మ పద్ధనీతి విడువకుండా అనే అర్థం కూడా అంతర్లీనంగా ఉంది. ఈ విధంగా బ్రాహ్మణుల వలన జన్మించిన రాజులు ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలించడం చేత వర్ణాశ్రమ ధర్మాలు స్థిరత్వం పొందాయి. బ్రాహ్మణ క్షత్రియులకు ఆయుర్దాయం పెరిగింది. నిరంతరం యజ్ఞాల వలన తృప్తి పొందిన దేవేంద్రుడి అనుగ్రహం చేత కోరినప్పుడు వానలు కురిసి పంటలు బాగా పండాయి. ప్రజాబాహుళ్యం అధికమైంది. భూదేవి ప్రజాభారాన్ని సహించలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి భూరి ప్రజా నిరంతర భారము తాల్చుటిది కరము భారము దయతో మీరీ భారమునకు ప్రతికారము గావించి నన్నుగా ఉండనినన్. ఈ పెరిగిపోతున్న జనబాహుళ్య భారాన్ని మోయటం నాకు చాలా భారంగా ఉంది. దయతో మీరీ భారానికి తగిన చికిత్స చేసి నన్ను రక్షించండి అని భూదేవి ప్రార్థించింది. బ్రహ్మదేవుడి సమ్మతితో విష్ణుదేవుడు ఇంద్రాది దేవతల అంశాలతో తన అంశం అతిశయించేటట్లుగా భూమిపై జన్మింపచేశాడు. భూభారాన్ని తొలగించడానికి దేవతల అంశాలతో తన అంశంతో భూమి మీద వీరులను సృష్టించినవాడు బ్రహ్మ కాదు, విష్ణువు. భారతేతిహాసంలో పుట్టిన దైవాసురాంశ సంభూతులు విష్ణు సంకల్పం వలన పుట్టినవాళ్లు. కురుక్షేత్ర యుద్ధంలో తాము సంఘర్షణ పడి అందులో అపార ప్రజానష్టం కలిగించి భూభారం తగ్గించటం వారి ఆశయం. అతుల బలాఢ్యులైన అమరాంశ సముద్భవులెల్ల పాండుభూపతి సుతపక్షమై
సురవిపక్షగణాంసజులెల్ల దుర్మదోద్ధత కురు రాజపక్షమయీ దారుణి భారముపాయన్ ఘోర భారతరణ భూమిన్ ఇల్గిరి పరస్పర యుద్ధము చేసి వీరులై. దేవతల అంశలతో జన్మించిన సాటిలేని పరాక్రమవంతులంతా పాండవుల పక్షమై, రాక్షసాంశలతో పుట్టిన వారంతా ఉద్ధతుడు ఉన్మదుడు అయిన దుర్యోధనుడి పక్షాన్ని పొంది వీరులై ఒకరితో ఒకరు పోరాడి భూభారం తొలగేటట్లుగా భారత రణరంగాన హతులయ్యారు. మహాభారతంలో విశేషం ఏంటంటే, దేవతాంశలలో ఉన్న వాళ్ళు రాక్షసాంశంలో ఉన్న వాళ్ళ వైపు నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశలో వచ్చినవాడు, ద్రోణుడు బృహస్పతి అంశ. వాళ్ళందరూ దుర్యోధనుడి వైపు యుద్ధం చేయడానికి నిలబడ్డారు. దేవతాంశలలో పుట్టినవారు పాండవుల వైపు నిలబడాలా, కృష్ణుడి ఉన్న వైపు నిలబడాలా, లేక వ్యతిరేక వర్గం వైపు నిలబడి యుద్ధం చేస్తారా? అలా ఎందుకు చేశారు? ఇదొక పెద్ద ధర్మ సందేహం. ముందు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ పాండవుల వైపు గాని వెళ్ళిపోయింటే ఇక దుర్యోధనుడు యుద్ధమే చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయాలి అంటాడు. దుర్యోధనుడు యుద్ధం చెయ్యాలి అంటే వీళ్ళందరూ దుర్యోధనుడి వైపు ఉండాలి. రాక్షసాంశంలో ఉన్న వాళ్ళు దేవతాంశలతో తలపడాలంటే వాళ్ళకి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపాన్ని మార్చుకోకుండా అటువైపు వెళ్ళి నిలబడాలి. అందుచేతే భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు దుర్యోధనుడి వైపు నిలబడ్డారు. లేకపోతే యుద్ధము ఉండదు, రాక్షసాంశల అంతము ఉండదు. అంచేతే కృష్ణుడు కొంతమందిని అటు నించోబెట్టవలసి వచ్చింది.